ఈ నెల 16న సగర శంఖారావం మహాసభ నాగర్కర్నూల్లో జరుగుతున్నది. సభను విజయవంతం చేయాలని సగర నేతలు పిలుపునిస్తున్నారు. సగరులను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని, సగర ఫెడరేషన్ కార్పొరేషన్లు మార్చాలని, జీవో నెంబర్ 59ను సవరణ చేయాలని, సగరులకు రిజర్వేషన్ సంఖ్య పెంచాలని, స్థానిక సంస్థ ఎన్నికల్లో సగరులకు అధికంగా సీట్లు ఇవ్వాలని, కార్మిక శాఖ మండల చైర్మన్గా సగరులను నియమించాలని, ఈ బీసీల పట్ల శాపంగా మారిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను సవరించాలని సగరుల డిమాండ్. వీటి అమలు కోసం ఈ నెల 16న నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలో సగరుల శంఖారావం మహాసభ నిర్వహిస్తున్నట్లు సగర సంఘం నేతలు వెల్లడించారు. రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు ఉప్పర శేఖర్ సగర, జిల్లా అధ్యక్షులు గట్టు శ్రీనివాసులు, కొల్లాపూర్ మండల అధ్యక్షులు రామచంద్రయ్యలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సగరులంతా ఐక్యతతో మన సభను విజయవంతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పకుండా నాగర్కర్నూలుకి వచ్చి విజయవంతం చేయాలని కాబట్టి అందరు రావాలని ఉంది, కానీ ఒక్కరో ఇద్దరన్నా వెళ్ళండి ఇంట్లోకి బయటికి. సగర శంఖారావాన్ని విజయవంతం చేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా సగర శంఖారావాన్ని జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత, సగరుల ఐక్యత, సగరుల ఐక్యత. జై శ్రీరామ్, గట్టు సీనన్న నాయకత్వం, గట్టు సీనన్న నాయకత్వం. జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత. విజయవంతం చేద్దాం సగర శంఖారావాన్ని, విజయవంతం చేద్దాం సగర శంఖారావాన్ని. మహిళలను కనుక ఎక్కువ మంది నిధులకి మనం బయటకు తీస్తే తాళాలు పడుతుంది, అందరూ బయటకు వస్తుంది. కాబట్టి సక్సెస్ కావడానికి అది ఒకటే బాగా ఒక మంత్రం, అది దృష్టి పెట్టాడు. తర్వాత మనమందరం కూడా ఎక్కడికక్కడ ఈ 4-5 రోజులు నిద్ర లేకుండా కష్టపడితే సక్సెస్ అవుతాం. అదే గాయన గడిచిన ఏదున్న గాయనికి పేరు వస్తుంది, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడు వస్తాడు, ఆయన్ని మైకులో మాట్లాడతాడు. మాకేముందిలే అదే శివ ఉంటే ఆయన 2 నిమిషాలు ఆయన మాట్లాడతారు, కానీ మాకేముంటుంది, మాకేం గుర్తింపు వస్తుంది అనే భావన మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోదు. ఎందుకు చెప్పనా, ఇది అందరి బాధ్యత. సంఘం అంటే 1, 2, 3 పరిమితమై వెతుకుతున్నాయి కాదు. అందులో బహిరంగ సభ అనేది చాలా ఇది ప్రెస్టేజ్ సంబంధించింది. రాజకీయ నాయకులు లేక పార్టీ చేసేటువంటి వాళ్ళు ఏమేం చేస్తారో మనకు అంతా తెలుసు. మంత్రతంత్రాలు చాలా ఉంటాయి వాళ్ళ దగ్గర, అస్త్రశస్త్రాలు అవన్నీ ఉపయోగిస్తారు, వాళ్ళు డబ్బులు ఇస్తారు మంది. నమస్కారం అండి. రేపు 16వ తారీఖున జరిగే నాగర్కర్నూలు సాగర సంఘ బంధువులు ఎవరెవరైతే ఉన్నారో మీరు ప్రతి ఒక్కరు పిల్ల పాప ముసలి ముతక అందరూ కలిసి రేపు జరిగే 16వ తారీఖు జరిగే మీటింగ్ని విజయవంతం చేయగలరు. అట్లాగే మనం ఉప్పరోళ్ళం ఎంతమంది ఉన్నాము అన్న ఒక విషయం ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఆ రోజు బహిరంగ సభ అనేది దద్దరిల్లిపోవాలి. ఇంకొకటి, ఆ రోజు వచ్చే ప్రతి ఒక్కరు మేము ఉప్పరోళ్ళం ఉన్నాము, ఇంతమంది ఉన్నాము అనే కౌంటింగ్కి ఎంత పెద్ద ఎత్తున తరలి వస్తే మన ప్రోగ్రాం అంతా విజయవంతం అవుతుంది. ఇది మన కొరకు కాదు రావాల్సింది, మన పిల్లల కొరకు. మన పిల్లలు చదువుకొని వాళ్ళకు ఉద్యోగాలు లేక బయట వ్యవసాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయం చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ వ్యవసాయం చేసుకోవాలి. మన పిల్లలు ముందు భవిష్యత్తులో బాగుపడాలంటే ఈరోజు మనము
56% ఉన్నా కానీ 42% వరకే మన కౌంటింగ్ అనేది ఉంది. అది మార్చాలంటే రేపు మనం అందరం రావాలి. మీ అందరూ సాగర బంధువులందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేస్తారని నా యొక్క మనవి. శిరీష సాగర్, వడ్డమాన్, బిజినపల్లి. జై భగీరథ, జై సగర. నా పేరు అతినారపు విజయలక్ష్మి సగర. నేను రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను సగర సంఘం నుంచి. రేపు 16 తారీఖున జరగబోతున్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్న సగర శంకారావం కార్యక్రమానికి ప్రతి గ్రామం నుండి, ప్రతి మండలం నుండి, ప్రతి తాలూకా నుండి పెద్ద ఎత్తున సగర బంధువులందరూ ఇళ్లకు తాళం పెట్టి ఒక పండుగలాగా ఈరోజు మనం ఏదైనా శుభకార్యానికి వెళ్తే మన ఇంట్లో అందరం కలిసి వెళ్తున్నాము. అలాగే మంచిగా పట్టు చీరలు కట్టుకొని పెళ్ళిళ్ళకు వెళ్ళినట్టుగానే మనం ఆ రోజు ఇంటికి తాళం పెట్టి ఈ సగర శంకారావం కార్యక్రమానికి రావాలని కోరుకుంటున్నాను. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావాలని మహిళా ప్రధాన కార్యదర్శిగా నేను ఈరోజు కోరుకుంటున్నాను. మహిళలు ఎంతమంది గ్రౌండ్లో కనిపిస్తే ఆ బహిరంగ సభకు అంత నిండుదనం వస్తుందని నేను మరీ అందరికీ మహిళలకు విన్నవించుకుంటున్నాను. మా సగర బంధువులందరికీ కూడా ఈరోజు పెద్ద మనుషులు అనొచ్చు, ఇళ్లలో ఉండి నేను వెళ్తాను లేవే, నువ్వు ఇంటి దగ్గర ఉండు అని ఎవరన్నా అన్నా కూడా లేదు, ఈరోజు మన సగరుల పండుగ అని చెప్పి మీరు కూడా భర్తలతో పాటు ఇళ్ళకు తాళం పెట్టి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ వచ్చి ఈరోజు సగర శంకారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ అతినారపు విజయలక్ష్మి సగర. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉన్న సగర బంధువులకి, పెద్దలకి, అక్క చెల్లెళ్ళకి, అన్న తమ్ముళ్ళకి అందరికీ నమస్కారం. నా పేరు గాన్ల శ్రవంతి సగర. నేను తెలంగాణ రాష్ట్ర సగర సంఘం మహిళా అధ్యక్షురాలిని. ముఖ్యంగా మన ఫిబ్రవరి 16వ తారీఖున నాగర్ కర్నూలులో జరగబోయే సగర గర్జన భారీ బహిరంగ సభకి మన సగరులందరం చాలా పెద్ద ఎత్తున తరలి వెళ్ళి అక్కడ సభను చాలా విజయవంతం చేయాల్సిందిగా మనవి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మహిళలందరం పెద్ద ఎత్తున అక్కడికి తరలి వస్తే, మహిళలం మనం ఒకరం బయట అడుగు వేస్తే మన కుటుంబంలో అందరం ముసలి ముతక అందరం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరి బయటకు వచ్చి మన సభను విజయవంతం చేయాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ముఖ్యులు, పెద్దలు, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న మన ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న వాళ్ళందరూ తరలి వచ్చి సభను పెద్ద ఎత్తున విజయవంతం చేస్తే బాగుంటుంది. ఇంకేంటంటే మన ప్రభుత్వంలో మనకి కావాల్సిన ఫలాలు కానీ మనకు అందవలసిన అన్నీ, ఇది ఒక మంచి అవకాశం. మన సగరుల సత్తా ఏంటో మనం నిరూపించుకునే సమయం వచ్చింది. అది నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న కమిటీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ సందర్భంగా. ఎందుకంటే మన సగరుల చరిత్ర, మన సగరుల సత్తా, మనందరం ఎంత కలిసికట్టుగా ఏకతాటిగా ఐక్యతగా ఉంటామో మనల్ని గుర్తించే రోజు వచ్చింది. కాబట్టి మనందరం ఇది సద్వినియోగం చేసుకొని అందరం తరలి వెళ్ళి పెద్ద ఎత్తున సభను విజయవంతం చేద్దాము. కాబట్టి ఖచ్చితంగా మహిళలు, అక్క చెల్లెలందరికీ మరీ నమస్కరించి చెప్పేది ఏంటి అంటే మనందరం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళాలి. మహిళల సభలో నిండుగా కనిపిస్తే మన సభ చాలా విజయవంతం అవుతుందనేసి కోరుకుంటున్నా. ఒక రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మరీ చేతులెత్తి నమస్కరించి అక్క చెల్లెలందరికీ చెప్తున్నా. కాబట్టి దయచేసి అక్క చెల్లెలందరూ ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా మనవి. అందరికీ ధన్యవాదాలు. ఈ నెల 16వ తేదీన రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులు, మా ఉద్యమ సహచరులు, రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు శేఖర్ సగర ఉప్పర నేతృత్వంలో నాగర్ కర్నూలులోని జిల్లా పరిషత్ గ్రౌండ్లో వేలాది మందితో నిర్వహించేటువంటి సగర శంకారావాన్ని సగర కులస్తులంతా, అదేవిధంగా భగీరథుని వంశస్థులంతా వేలాది మంది పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి నేను పిలుపునిస్తున్నా. సగరుల ఐక్యతను, సగరుల యొక్క కుల బలాన్ని చూపించాల్సినటువంటి సందర్భం వచ్చింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, ఏ కులం కా కులం వాళ్ళ ఐక్యతను చూపించడానికి ఇలా సభలు, సమావేశాలు, గర్జనలు, శంకారావాలు ఇలా పెడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన సగర కులస్తుల ఆత్మగౌరవాన్ని, మన ఐక్యతను చాటి చెప్పేటువంటి సందర్భం ఏర్పడ్డది. మనం రెక్కలు నమ్ముకొని నీతి నిజాయితీగా బతికేటువంటి కులం, ఎవరికి హాని చేయకుండా
మన 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 కష్టాన్నే మనం నమ్ముకున్నటువంటి కులం. కాబట్టి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సగర కులస్తులకు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని, అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో సగరులకు జనాభా దామాష ప్రకారం నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని, అదేవిధంగా ప్రతి సగర కుటుంబానికి సగర బంధు ఏర్పాటు చేసి ఇవాళ 100% సబ్సిడీతో 10 లక్షల రూపాయలు దళిత బంధు ఎట్లయితే ఇచ్చురో ఈ సగరులకు ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు పోతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ కట్టింది మనమే, పార్లమెంటు కట్టింది మనమే, అదేవిధంగా కాలువలు కట్టింది మనమే, బ్రిడ్జీలు కట్టింది మనమే. మన చెమట లేనిది, మన రక్తం లేనిది తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ నిర్మాణం లేదు. ఆ నిర్మాణంలో కీలక పాత్ర పోషించినటువంటి మనం మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి, మన యొక్క కులం యొక్క ఐక్యత గురించి, కులం సమస్యల గురించి రేపు జరిగేటువంటి సభలో చర్చించుకోబోతున్నాం. ఈ సమర శంకారావంలో నాతో పాటు మంత్రులు పాల్గొంటారు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు పాల్గొంటారు, హైదరాబాద్కి వెళ్ళి పెద్ద పెద్ద నాయకులు కూడా వస్తున్నారు. కాబట్టి నేను సగర్లో విజ్ఞప్తి చేస్తున్నా, 16వ తారీఖు నాడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ మొత్తం ఇంటికి తాళాలు పెట్టి, పొయ్యి బంద్ పెట్టి, ఇంటికొక మనిషి ఊరికొక బండి చొప్పున వేల మంది కదిలొచ్చి మన ఐక్యతను చాటి ఈ ప్రభుత్వాలకు, ఈ పార్టీలకు మన బలం చూయించాలని చెప్పి నా సగర బంధువులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ ఉప్పరి శేఖర్ సగర, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా సగర జాతి మొత్తానికి యావత్తు సగర జాతికి నేను పిలుపునిస్తా ఉన్నాను. రేపు రాబోయేటువంటి ఆదివారం రోజు 16వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా సగర శంకారావం పేరుతోని బహిరంగ సభ నిర్వహించబోతుంది. ఈ కార్యక్రమానికి ఆ జిల్లాలో ఉన్నటువంటి సగరులంతా వేలాదిగా తరలివచ్చి దాదాపు 25 నుంచి 30 వేల మంది అక్కడ గ్యాదర్ అయ్యి బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంకణబద్ధులై ఉన్నారు. ఆ జిల్లా నాయకత్వం ఆహోరాత్రులు శ్రమిస్తూ ఉంది. ఈ బహిరంగ సభకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్న, ఆ గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పురుషులు, యువకులు, ఉద్యోగులు, కార్మికులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ బహిరంగ సభకు తరలి రావాలి. మీ వంతుగా మన యొక్క జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్వహించేటువంటి ఈ బహిరంగ సభకు మన పిల్లల భవిష్యత్తును నిర్దేశించుకునే విధంగా మన యొక్క బల ప్రదర్శన చేద్దాం. మనకు ప్రధానమైనటువంటి డిమాండ్ మనము ఈ ప్రభుత్వం ముందర పెట్టబోతా ఉన్నాం. సగరులము BC-Dలో ఉండడం కారణంగా మన పిల్లలకు ఉన్నత చదువులు సీట్లు రావట్లేదు, ఉద్యోగాలలో మనకు ఇంటర్వ్యూలలో ఉద్యోగాల్లో మనకు ఫలితాలు రావట్లేదు. మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనం BC-D నుంచి Aలోకి మారాలి. అదేవిధంగా మనకి ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫెడరేషన్ మాత్రమే ఉంది, దాన్ని సగర కార్పొరేషన్గా చేసి మనకు నిధులు కేటాయించి దానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం ముందు డిమాండ్ చేయబోతా ఉన్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం జీవో నంబర్ 59ను మనకి ఇచ్చి మరి మనకు అన్యాయం చేసింది. ఆ జీవో 59ను సవరణ చేస్తూ 30% పనులు, కనీసం ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో మనకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది. తర్వాత అత్యధిక ఈ రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో సగరులకు దామాషా ప్రకారం జనగణన ఏదైతే నిన్న మొన్న నిర్వహించారో దాని ప్రకారం ఖచ్చితంగా అధిక సీట్లు స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ, కార్మిక సంక్షేమ మండలి బోర్డుకు సగరున్నే, ఎందుకంటే నిర్మాణ రంగం మీద ఉన్నటువంటి కార్మికులు 90% మన కులవృత్తి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ నిర్మాణ రంగ బోర్డుకు సగరున్నే చైర్మన్గా నియమించాలని చెప్పి ప్రభుత్వం మీద మరో డిమాండ్ పెట్టబోతా ఉన్నాం. BC విద్యార్థులకు, ఉద్యోగులకు ఒక గుదిబండగా మారినటువంటి EWS ఏదైతే ఉన్నదో దాన్ని సవరణ చేయాలని చెప్పేసి మరో డిమాండ్ ఉన్నది. భవన నిర్మాణ కార్మికులుగా ఉన్నటువంటి సగరులు 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 27 ఆధారంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి మరో ప్రధానమైనటువంటి డిమాండ్ ఉన్నది. నిర్మాణ రంగంలో, నిర్మాణ పనులలో ప్రమాదవశాత్తు చనిపోయేటువంటి సగరులకు
25 లక్షల రూపాయల కనీస ఎక్స్గ్రేషియా కేటాయించాలని చెప్పి ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఈ డిమాండ్ చేయబోతా ఉన్నాం. కాబట్టి వీటన్నిటిని నెరవేర్చుకోవాలంటే మనం ఉద్యోగ బాట తప్ప మనకు వేరే మార్గం లేదు. రాజకీయంగా, ఆర్థికంగా, ఈ సమాజంలో సామాజికంగా మనం సమానత్వం సాధించాలంటే ఇట్లాంటి బహిరంగ సభలను విజయవంతం చేసేందుకు ప్రతి సగరుడు ఇల్లు నుంచి మనం ఆ సభకు కదిలి వచ్చి తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ జై సగర, జై భగీరథ, సగరుల ఐక్యత వర్ధిల్లాలి. థ్యాంక్ యూ. సంబంధించి NH నేషనల్ హైవే ప్రాజెక్టు ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది. ఈ ప్రపోజల్ కూడా మా దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో కొంత ప్యాచ్ చాలా మటుకు రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది. కొద్దిగా ఇక్కడ మన ఫారెస్ట్, కొద్దిగా ఆంధ్ర ఏపీలో ఫారెస్ట్ వస్తుంది. అటువైపు పార్కింగ్ ఏరియా కూడా వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ దాని కింద కేబుల్ బ్రిడ్జ్లో అంతా మొత్తం షాపింగ్ ఏరియా, చాలా పెద్ద ప్రపోజల్ అది. ఇదంతా ఈకో టూరిజం ఏరియాగా కూడా డెవలప్ చేయాలన్నది ఒక ప్లాన్ ఉంది. ఎకో టూరిజం ప్రాజెక్ట్ ప్లస్ అదేమో NHAI మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి లోపల సఫారీ అదంతా, అంటే బోట్లో వెళ్ళి రోడ్డు దారి కూడా ఉంటుంది, సఫారీ ఏర్పాటు చేయడం. బికాస్ లోపలికి వెళ్ళి అడవి చూసే అవకాశం ఉంటుంది, చాలామంది అలా ఇష్టపడతారు. అదొకటి. ఇక్కడ ఈ కేబుల్ బ్రిడ్జ్ అట్రాక్షన్ ఒకటి. ఇక్కడ కూడా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇది ఉంది. ఆల్రెడీ ఇందులో కూడా ఆక్యుపెన్సీ చెప్తున్నారు, చాలా బాగా ఉందని. ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉందండి. ఒక పెద్ద ప్రాజెక్టు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి వాళ్ళు టేకప్ చేస్తున్నారు. మేబీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మే స్టెప్ ఇన్. బట్ ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తప్పకుండా ఉంటుంది.